తెలంగాణపై బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధమైందా? తెలంగాణలో బీజేపీని గెలుపు దిశగా నడిపించే నాయకుడు ఎవరు? 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలను గెలుచుకుని మంచి జోష్లో ఉంది బీజేపీ. ఇక రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో తమదే అధికారం అంటున్నారు మోదీ. మరి తెలంగాణలో కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే లీడర్ రానున్నారా? ఆపరేషన్ తెలంగాణ తరువాత తమిళనాడు, కేరళపై బీజేపీ ఫోకస్ పెట్టనుందా? మొత్తం దక్షిణాదిని తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు కాషాయ పార్టీ పద్మ వ్యూహాన్ని సిద్ధం చేసిందా? अब की बार तेलंगाना में भी నేటి ప్రత్యర్థులు, రేపటి బీజేపీ నేతలు, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే లీడర్. తెలంగాణపై బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధం. పార్టీని గెలిపించే నాయకుడెవరు? తమకు కొరకరాని కొయ్యగా మారిన పశ్చిమ బెంగాల్లో దీదీ కోటను మోదీ సైన్యం బద్దలుగొట్టింది. దానికి కారణం తృణమూల్ నుంచి దిగుమతి చేసుకున్న బెంగాల్ సేనాపతి సువేందు అధికారి. బెంగాల్ లాగానే దక్షిణాది కూడా బీజేపీకి కొరకడ పడినంటోంది, ఎంతకీ లొంగనంటోంది. ఒక్క కర్ణాటక తప్ప దక్షిణ భారతంలో ఏ రాష్ట్రం కూడా బీజేపీకి మింగుడు పడ్డం లేదు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నా అక్కడ బీజేపీ బలం నామమాత్రమే అంటారు. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాలు బీజేపీ వ్యూహాలకు లొంగట్లేదు. దక్షిణాదిలో బీజేపీకి ఛాన్స్ ఉన్నది ఒక్క తెలంగాణలోనే అని ఆ పార్టీ నేతలు భావిస్తుంటారు. అయితే ఇక్కడ కూడా బీజేపీ ఎదుగుదల ఏమాత్రం ఆశాజనకంగా లేదని కాషాయ కేడరే పదవి విరుస్తున్నారట. అయితే దక్షిణాదితో పాటు తెలంగాణలో పుంజుకోవడానికి కాషాయ పార్టీ ఆపరేషన్ తెలంగాణను షురూ చేస్తుందని చెప్తున్నారు. దీనిలో భాగంగా కాషాయ పార్టీ ఓ సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తోందని ఢిల్లీ వర్గాలు గుసగుసలాడుతున్నాయట. ఆ ఆపరేషన్ తో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని కమలం పార్టీ చూస్తోందట. అది గనక జరిగితే ఆ తర్వాత ఆపరేషన్ తమిళనాడు, ఆపరేషన్ కేరళను బీజేపీ చేపడుతుందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇలా 10-15 ఏళ్లు టార్గెట్ పెట్టుకుని దక్షిణాది మొత్తానికి విస్తరించాలని బీజేపీ చూస్తోందట. అప్పుడు యావత్ భారతదేశంలో కాషాయ జెండా ఎగిరినట్లే అంటున్నాయి బీజేపీ వర్గాలు. అయితే బీజేపీ ప్లాన్ ముందుకు వెళ్లడానికి కొన్ని ఆటంకాలున్నాయంటున్నారు. తెలంగాణ బీజేపీలో లీడర్లు చాలా మందే ఉన్నారు, కానీ తెలంగాణలో అనుకున్న మేరకు బీజేపీ ఎదగలేకపోతోంది. దీనికి కారణం స్థానిక నాయకత్వ లోపమే అనేది విశ్లేషకుల మాట. తెలంగాణ బీజేపీలో మాస్ లీడర్, మంచి ఇమేజ్ ఉన్న లీడర్ కొరవడ్డం వల్లే కమలం పార్టీ ఎదగలేకపోతుందంటున్నారు రాజకీయ నిపుణులు. ఎక్కడైనా పార్టీ ఎదగాలంటే జననాయకుడు చాలా ముఖ్యమంటున్నారు వాళ్ళు. తెలంగాణలో ఎదగాలంటే బీజేపీ ఓ రేంజ్ లో ఎఫర్ట్ పట్టాలి. మాస్ లీడర్ కరువైన చోట అలాంటి నేతను వెతికి పట్టుకురావాలి. పార్టీకి ఫాలోవర్లను పెంచుకోవాలి, కొత్త ఓటర్లను ఆకర్షించాలి. అప్పుడే తెలంగాణలో బీజేపీ ఎదుగుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను తెలంగాణలో పార్టీని గెలిపించగలిగే మాస్ లీడర్ ను మోదీ, అమిత్ షా లాగగలుగుతారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న అంటున్నారు వాళ్ళు. ఈశాన్యానికి ఆపోజిట్ గా ఉన్నది దక్షిణాదిలో. ఇక్కడ ఫాలోయింగ్ లేదు, ఓటర్స్ లేదు, అతి ఎక్కువ పార్టీలు ఉన్నాయి. కేరళలో, అలాగే ఆంధ్రాలో రీజనల్ పార్టీస్, తమిళనాడులో. సో ఇక్కడ కేడర్ను పెంచాలి, పబ్లిక్ను పెంచాలి, నాయకత్వం ఉన్నది, ఇంకా నాయకత్వం పెంచాలి. నాయకులు ఇతర పార్టీల నుంచి వస్తున్నారంటే అక్కడ ఉన్న పార్టీ పూర్వం నుంచి ఉన్న బీజేపీ నాయకులు రెసిస్ట్ చేస్తారు, మాదేదో పోతాదని. కానీ మనం ఇప్పుడు చూసేది ప్రైమ్ మినిస్టర్ మోదీ, అమిత్ షా వాళ్ళు ఇలాంటి లెక్క పెట్టరు. ఎక్కడైతే అవకాశం ఉన్నదో వాళ్ళ నాయకత్వం ఇతర పార్టీల నుంచి రప్పిస్తారు, తప్పకుండా ఫోకస్ అవుతారు. కానీ ఇప్పుడు దక్షిణాదిలో అంత ఈజీగా ఈశాన్యంలో జరిగినట్టుగా జరగటం కొంచెం కష్టం, టైం పడుతుంది. తెలంగాణలో ఎదగాలంటే లోకల్ గా బీజేపీకి ఓ బడా లీడర్ కావాలంటున్నారు. దక్షిణాదిలో బీజేపీకి మనకు కనపడేది లోటు ఏంటంటే పెద్ద లీడర్లు ఎవరు మంత్రి పదవులు లేరు, బేస్ ఉన్న వాళ్ళని పెంచలేదు, వాళ్ళని తీసుకొచ్చి ఢిల్లీలో పెద్ద బాధ్యతలు అప్పచెప్పలేదు. అది మాత్రం తప్పకుండా బీజేపీ లోటు కనపడుతుంది. అలాగే ప్రత్యేకంగా తెలంగాణకు వస్తే మనకు కనపడేది ఏంటంటే మొన్న 8 ఎంపీలు గెలిచారంటే ప్యూర్గా నరేంద్ర మోడీ గారి ఇమేజ్ మీద గెలిచారు. పార్టీ ఇంకా పెరగాలి. పార్టీ పెరగటానికి ఉన్న ఫార్ములా, ఇప్పుడు జరిగే ఫార్ములా సరిపడదు. ఏదో లీడర్స్కి చిన్న చిన్న పదవులు ఇచ్చేస్తే చాలు. పార్టీ ఎదుగుదలకు ఇప్పటి స్థానిక నాయకత్వం సరిపోవడం లేదా? అందుకే బీజేపీ అధిష్టానం తెలంగాణలో విప్లవాత్మకమైన స్టెప్ తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారా? ఒక రాడికల్గా, ఒక రెవల్యూషన్గా తెలంగాణలో చేసి మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో చేస్తే కొన్ని సంవత్సరాలకు వస్తుంది. కర్ణాటక ఎక్సెప్షన్ ఏంటంటే ఓ 40 సంవత్సరాల క్రితం రామకృష్ణ హెగ్డేతో బీజేపీ కలిసి గవర్నమెంట్లో చేరి మెల్లిగా పాకారు.
ఆ పరిస్థితి ఇక తెచ్చుకోవటానికి అవకాశం ఉన్నది. కానీ బీజేపీ ఉన్న నాయకత్వం చాలటలేదు అని గుర్తించకపోతే ఇది ఇక్కడ దక్షిణాదిలో మాత్రం పెరగటం చాలా కష్టం. ఇవాళ కేరళలో చూసాం, తమిళనాడులో చూసాం, తెలంగాణలో చూసాం. సో అందువల్ల ఇక్కడ ఫోకస్ పెట్టి ఏదో క్యాన్వాస్ చేసి ప్రధానమంత్రి గారు మాట్లాడేస్తే గవర్నమెంట్స్ వస్తాయి అనుకోవడం కరెక్ట్ కాదు. విశ్లేషకులు చెబుతున్నది బట్టి చూస్తే పెరేడ్ గ్రౌండ్స్ లో మోదీ మాటలకు అర్థం ఏంటి? ఈసారి తెలంగాణలో బీజేపీ వస్తుంది అని ఆయన అంత ధీమాగా చెప్పడానికి కారణం ఏంటి? లోకల్ బీజేపీ నేతలను కలుపుకుపోతూనే ఇతర పార్టీల నుంచి బలమైన మాస్ లీడర్ను ఆకర్షించి బెంగాల్ ఫార్ములాను తెలంగాణలో బీజేపీ అప్లై చేయనుందా? దీనిలో భాగంగానే తెలంగాణపై బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధమైందా? తెలంగాణలో బీజేపీని గెలుపు దిశగా నడిపించే నాయకుడిని వెతికి పట్టుకొస్తారా? ఆ తర్వాత దక్షిణాది మొత్తాన్ని బీజేపీ గుప్పిట పడుతోందా?